స్వామి ఇప్పుడు నువ్వు ఉన్నావు, నీకు 4 పిల్లలు ఉన్నారు, ఒక కొడుకు నీకు నచ్చాడు, ఒక కొడుకు నీకు నచ్చకపోవచ్చు. అలానే ఉంటుంది వీళ్ళు. అందులో పవను చంద్రబాబు చెప్పేదాన్ని కూడా నువ్వు నమ్ముతా అంటే ఎలాగనుకోవాలి? జనరల్ కాదమ్మా, జనరల్లోనే పక్కన పెట్టేద్దాం కాసేపు. అసలు పవను చంద్రబాబు ఇప్పటివరకు చెప్పినా ఏమైనా చేశాడా? ఇప్పుడు నువ్వు ఉన్నావు, ఒకటి చేయదలుచుకున్నప్పుడు ఏం చెప్పాలి? అబ్బాయి నేను ఇలా చేస్తాను, ఇలా చేస్తే ఆయన ఇచ్చిన బడి పథకం కానీ, విద్యా పథకం కానీ, ఇంకో పథకం కానీ ఇంకా బాగా చేస్తాను. లేదు కొన్ని బంధువులు చేస్తున్నాడు, అవి చచ్చేవాడు ఎవరు వస్తున్నాడు? బేదోడు వస్తున్నాడు. వాళ్ళు రావట్లేగా. పవన్ చంద్రబాబు చచ్చిపోతే బాధ లేదు, వాళ్ళు రావట్లే. బేదోళ్ళు వెళ్తారు, పరిగెడతారు, గుళగుళ వెళ్ళి వీడు చచ్చిపోతున్నాడు. స్వామి చంద్రబాబు 14 ఏళ్ళు కాదు, 50 ఏళ్ళు చేసినా ఇందిరాగాంధీ కావచ్చు, నెహ్రూ కావచ్చు, లేకపోతే మనకి సర్దార్ వీళ్ళు చేసిన వాళ్ళు ఎవ్వరూ లాల్ బహదూర్ శాస్త్రి చేశాడు, బీబీ గిరి చేశాడు, ఈయన ఎవరో మన వీపీ సింగ్ చేశాడు. వీపీ సింగ్ పెట్టిన దాంట్లో చాలా బాగుంది. ఎంఆర్పీ రేటు మీద ట్యాక్స్ పడుతుంది అనగానే అన్ని రేట్లు తగ్గిపోయినాయి. వాళ్ళు దాని తర్వాత మళ్ళీ ఎలక్షన్లోకి వచ్చి అబ్బాయి నీకు మంచి చేస్తే నాకు కోటేయండి, లేకపోతే లేదని మగదమ్మున్న ఏ ప్రైమ్ మినిస్టర్, ఏ చీఫ్ మినిస్టర్లే వీడు ఒక్కడన్నాడుగా, మగోడేగా వీడు మగోడు కాబట్టి అన్నాడు. వీడు వాళ్ళు ఎవరు అనలేకపోయారుగా. ఇందిరాగాంధీ అనలే, నెహ్రూ అనలేదు, బీపీ సింగ్ అనలే. వీడు ఇప్పుడు మోడీ గారు అంటాడు అనుమానం. ఇప్పుడు చూద్దాం, మోడీ కూడా అనలేడు. ఇంకెందుకు వాళ్ళ గురించి మనం ఆలోచిస్తున్నాం? వేస్ట్ దండగయ్యా. ఏదేది ఒరే బాబు, అసలు అలాంటి ప్రశ్నలు అడగటము దండగా, నేను చెప్పటం దండగ బాబు. వాస్తవం చెప్పాలంటే ఇచ్చాడు కరెక్టే. ఎప్పుడు ఇచ్చాడు? పశువు కుంకం ఎప్పుడు ఇచ్చాడు చెప్పయ్యా? రేపు పొద్దున అంటే ఓట్లేసే ముందు గుద్దుకుంటానికి ఇచ్చాడా? అంటే ఓటు వేయమనే కానీ మోసం చేయటమే కదా. ఇప్పుడు మోసం ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ కూడా మొన్న ఇది ఇచ్చాడు, రిపోర్ట్ ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు? ఆంధ్ర బాగానే చేసింది, సంక్షేమ పథకాల వల్ల కూడా డెవలప్మెంట్ వచ్చింది, జిఎస్టీ ఎక్కువ వచ్చింది. ఈ పేదోళ్ళకి వచ్చేళ్ళకి ఎప్పుడు రాను ఒక్కసారి 10,000 వచ్చేళ్ళకి వెళ్తాడు, ఏదో 4 వస్తువులు కొనుక్కుంటాడు, ఆటోమేటిక్ గవర్నమెంట్ జిఎస్టీ వస్తుంది, ట్యాక్స్ అన్నీ వస్తున్నాయి. వీళ్ళు అలా చేయలేక ఏది కూడా. ఒక ఇండస్ట్రీ కడితేనే ఒక 10 మంది 20 మందే కదా, ఇప్పుడు 100 మంది బాగుపడుతున్నారుగా. ఏం బాబు ఇంకా అది ఉత్తమ మాటలమ్మా, అది ఉత్తమ మాటలు. నీ దగ్గర ఇప్పుడు నువ్వు ఉన్నావు, చిన్న పిల్లోడు ఉన్నాడు, ఆ అబ్బాయికి 18 ఏళ్ళు, ఏదో ఇంజనీర్ చదువుకున్నాడు, వాడికి ఉద్యోగం రాలేదు, కానీ ఒక 10 లక్షలు కట్నం ఇచ్చారు. వాడు 10 లక్షలు కట్నం ఇచ్చారని తీసుకున్నాడు. వాడు సోమవారం పోతే ఇంట్లో కూర్చోట్లేగా, ఏదో డిగ్రీ చదువుకున్నా కాబట్టి ఏదో ఉద్యోగం చేసుకుని పెళ్ళం పెట్టిన పోషించుకుంటాడుగా. ఇంకా ఎలా సోమవారం చేస్తాడు? ఎక్కడ చేస్తున్నాడు? అప్పులు పాలన్నావు కదా. ఒక్కసారి 2019 ముందు చంద్రబాబు నాయుడు టైంలో ఎంత ఉంది అప్పు, ఇప్పుడు వీడు ఎంత అప్పు చేశాడు, ఇంతకుముందు చంద్రబాబు చేసిన దానికి వడ్డీలు ఎంత కట్టాడు ఏంటనేది కూడా మీరు అనాలిసిస్ చేసి పెట్టండి, ప్రజలకు చూపెట్టండి. ప్రజలకి చెప్పే దాంట్లో జర్నలిస్టు మోస్ట్ ఇంపార్టెంట్ పాత్ర వహించాలి. చాలా మంది పాత్ర వహించట్లేకపోతున్నారు. నువ్వు చెప్పు. ఇప్పుడు వాళ్ళు చెప్పింది ఏదైనా కానీ ఒకటి చెప్పి ఒకటి చేసి ఏమైనా చేశారా? ఇంకేమంటారు? ఏమో స్వామి, రుణమాఫీలు ఎన్ని కూడా వాస్తవం చెప్పాలంటే వైఎస్ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ అనుకున్నప్పుడు రైతులందరూ రుణమాఫీ అన్నారు. ఇప్పుడు రైతులు రుణమాఫీ అని 2014లో ఏం చేశాడు? వచ్చిన తర్వాత రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టాడు. మొత్తం అందరూ పోయారు లేదా? ఇప్పుడు తీసుకుందాం సార్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక రిజర్వేషన్లోనే ఉన్నారు, ఎస్సీ ఎస్టీ బీసీలు ఉన్నారు. వాళ్ళకి వచ్చేళ్ళకి ఏదో కొత్త రూల్స్ పెట్టి మీ నాన్నకి 10,000 జీతం వస్తాయి. ఏమో ఏ పనికి మాలిన ఉద్యోగం చేసినా 10,000 జీతం వస్తుందిగా గవర్నమెంట్లో. వాళ్ళకి ఎవరికి రిజర్వేషన్ లేదంటే అలా సరిపోద్ది. అలా రూల్స్ పెట్టుకొని వచ్చేసి నీకు 2 ఎకరాలు ఉంటే ఇవ్వను, 5 ఎకరాలు మెట్ట ఉంటే ఇవ్వను, 4 ఇల్లు ఉంటే ఇవ్వను, ఇంకోటి ఉంటే ఇవ్వను అనేసిగా ఎగ్గొట్టింది మొత్తం. రుణమాఫీ కరెక్ట్ చేసినోడైనా అలానే రూల్స్ పెట్టాడు, చేశాడు, బాగానే ఉంది. ఆ వచ్చిన అమౌంట్ని నీకు 40, నీకు ఒక 10 మంది ఉన్నావు, 10 మందిలో 5 వచ్చాయి. 5 కానీ ఫుల్ బెడ్జ్కి ఇచ్చాడా ఒకసారి? లేదు. 5 సార్లైనా కంటిన్యూగా ఇచ్చాడా? 2 సార్లు ఇచ్చలేదు. నువ్వు అంటే నువ్వు అప్పు చేసి వెళ్తే నేను కట్టాలా? ఇప్పుడు నువ్వు ఉన్నావు, నీ పిల్లలు ఉన్నారు, నీ పిల్లలు బజార్లో అప్పులు చేస్తారు, వాళ్ళ కొట్టోళ్ళు అంతా వచ్చి నేను అడుగుతారు, అరే నా కొడుకు నువ్వు ఇచ్చేప్పుడు నువ్వేం చేశారు ఆ రోజున, వాడిని వెళ్ళి అడుక్కోరు, నన్ను ఎందుకు అడుగుతారు అంటావు అనవా నువ్వు? అదే మాట జగన్ అన్నాడు, తప్పే ఉంది. ఎలాగా? ఇప్పుడు చూడు బాబు, మన ఆంధ్ర వచ్చి 8వ స్థానంలో ఉంది. ఏది ఇంకా మన ఇది ఉంది చూడు, హైదరాబాద్ కార్పొరేషన్ వచ్చే డబ్బులతో ఆ స్టేట్ మొత్తాన్ని పోషించవచ్చు. అలాంటి వాళ్ళు మనకన్నా ఎక్కువ అప్పులు చేశారు. సరే ఎన్ని కాదు, అసలు మోడీ గారు ఎన్ని లక్షల కోట్లు అప్పు చేశాడు చెప్పమను? కోట్లకి వెళ్ళిపోతుంది. ఏ రైల్వే స్టేషను, ఏ సెంట్రల్ గవర్నమెంట్ అన్నీ అమ్ముకుని ఒకట్లే, వాళ్ళంతా తాకడ పెట్టుకోవట్లే. అంటే మనం చేస్తాడు పేదోడు చేస్తేనేమో వ్యభిచారం, డబ్బు ఉన్నోడు చేస్తేనేమో కల్చర్. అవునండి, కల్చర్ నైట్ టైం వెళ్ళి రాకపోతే ఎలాగండి అంటారు. అదే పేదోడు చేస్తే ఇంకో వ్యభిచారం అంటారు, అంతే తేడా.
ఎన్టీ రామారావు ఉన్న ప్రభుత్వం ఇది చంద్రబాబు ఉన్న ప్రభుత్వం అప్పుడు కమ్మోళ్ళకి ఇచ్చేసాడు మొత్తం. ఈనాడు పేదోళ్ళకి ఎస్టీ ఎస్సీలు అందరికీ అందుతున్నాయి బాగా. చంద్రబాబు నాయుడు సైక్ అండి ఆగదు. ప్రజల్ని మీటింగ్ అది పెట్టి సందులో గొంతులో పెట్టి అక్కడేమో ఏది కందుకూరులో 8 మందిని చంపాడు, గుంటూరులో ఏమో 2 చంపాడు, 3 కావాలా. మరి ఇట్లాంటివి జరుగుతున్నాయి ఆయన మీటింగ్లు పెడితే. అసలు ఆయన గురించి చెప్పుకుంటే వేస్ట్. అసలు నాకే ఏది మాట్లాడాలన్నా విసుగుపడుతుంది. అబ్బే అది కాదు సీఎం ఎట్ అవుతాడు. ప్రతిపక్షం అనేది ఎవరినో ఒకరిని దుమ్ము తీయాలి ఎక్కిందాకా అంచనా. ఇక మనం దాని గురించి అనుకునేది ఏముంది? రాష్ట్రాన్ని బాగుపరిచేది నేనే అంటున్నారు. ఎందుకు అయితే అంతకంటే బాగుపడాలా? పావలా వడ్డీలు ఇచ్చేది. అసలు లైన్లో ఉండి చచ్చిపోయారు తెలుసా? ఏది డబ్బులు లైన్లో ఉండి క్యూలో కడపలో ఒక అతను అంతా తిరిగి పడిపోయాడు, ముసలాయన చచ్చిపోయాడు అక్కడే హార్ట్ అటాక్ వచ్చి. ఇప్పుడు ఇంటికి వచ్చేస్తున్నారు కదా, అది మంచిదా ఇది మంచిదా? ఎండలో నుంచోవాల్సిందే కదా డబ్బులు ఇవ్వడానికి. అంటే పార్టీ కాదు నేను అనేది. నేను చెప్పేది ఏంటంటే పార్టీ గీర్తి కాదు, ఎవరి పార్టీ వాళ్ళదే. మనం వేయమన్నా వేయడు. కాంగ్రెస్ వాడు కాంగ్రెసే, తెలుగుదేశం వాడు తెలుగుదేశమే, బీజేపీ వాడు బీజేపీకి వేస్తాడు. నువ్వు పోయి నా పార్టీకి ఏంటి వేసే అంత తెలియదు ఇంతవరకు రోజుల్లో. ఇప్పుడు ఎవడు లేడు. నువ్వు నాకు చెప్పేవానికి ఇప్పుడు ఎంతసేపు చెప్పినా నా పార్టీ లోపలే ఉండిద్ది. అంతే కదయ్యా, నీ పార్టీ నీ దగ్గరే ఉండిద్ది. సరేలే అంటాం, అందుకంటే ఏమంటాం? నేనైనా అంటావు ఏంది? ఇక టీడీపీ అనేది లేరు, నాయకులు లేరు. ఉన్నవాళ్ళంతా ఎటువంటి వెళ్ళారు, సరైన నాయకులు లేరు. చంద్రబాబు అన్నారు నెక్స్ట్ మాదే అధికారం అని. ఏమండి నెక్స్ట్ మాదే అధికారము అంటే ఈ ఎంప్లాయీస్కి డిఏలు ఇవ్వలేదు, ఏమీ లేదు, నేను ఇప్పుడు అప్పుడు ఉన్నప్పుడు ఆయన ఉన్నప్పుడు 2 రాష్ట్రాలు కలిసి ఉంటాయి. అప్పుడు ఆర్థికంగా ఇబ్బంది లేదు. ఆయన ఎన్ని చేసినా కూడా ఎవరు పట్టించుకోవాలి. ఇప్పుడు ఏంటంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆర్థికంగా చాలా నష్టపోయింది మన రాష్ట్రం. మనకు రావాల్సిన నిధులు అన్నీ అయిపోయినాయి. ఇవన్నీ చదువుకున్న వాళ్ళు తెలుస్తుంది, చదువులేనివాడికి ఏం తెలుస్తుంది? ఇప్పుడు మనం దాని గురించి ఆర్గ్యుమెంట్ చేసినా ఉపయోగం లేదు. చాలా ఇప్పుడు మనకు ఉన్నది ఒకటి విశాఖపట్నమే. దాని నుంచే మనకి ఇన్కమ్ మెయిన్ అదే. వస్తాయి, నిదానంగా వస్తాయి. ఏదో అన్నారు, ఏదో ఒకటి చెప్పాలి కదా, బ్లేమ్ చేయాలి కదా. వాళ్ళు మళ్ళీ పెడతారు. 2 వచ్చినాయి, అన్నీ ఉన్నాయి ప్రాపకాండ చేసుకోవాలి కదా. ప్రాపకాండ చేసుకో. ఇప్పుడు వాళ్ళది యాంటీ పార్టీ, ఇట్స్ క్వైట్ కామన్ టు మేక్ అగైన్స్ట్ ఆఫ్ ద గవర్నమెంట్. మనం ఏం అంటాం లేదు. ఆయన పథకాలు ఏమి ఇవ్వలేదు, కానీ మామూలుగా ఏం లేదండి. అతను చేస్తే అభివృద్ధి ఆయన అభివృద్ధి ఏం లేదు. ఆయన ఏదో అభివృద్ధి చేసామంటారు, కానీ ఇప్పుడు జనాలు అందరూ డబ్బులు ఎత్తున్నారు. మరి అంత సీనియర్ 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి అతను ఎందుకు ఇవ్వలేకపోయాడు? అతను కూడా ఇవ్వాలి కదా జనాలకి. అంటే ప్రజెంట్ ఇప్పుడు కోవిడ్ సమయంలో అవి లేకపోతే ఇంకా చాలా దారుణంగా ఉండేది వ్యవస్థ. ఇప్పుడు ఇచ్చారు కాబట్టి కొంచెం బతికి హాయిగా తిరుగుతున్నారు. చంద్రబాబు ఉంటే ఏం చెప్పలేము. ఆయన ఇస్తాడని గ్యారెంటీ నాకు ఎట్ట ఉండింది. ఇచ్చిన వాళ్ళ గురించి చెప్తాం, కానీ చంద్రబాబు గారు కూడా చివరి ఛాన్స్ అడుగుతున్నారు. మరి అంటే నేను వీటికంటే ఎక్కువ పథకాలు పెడతాను, నన్ను లాస్ట్ గెలిపించండి, రాష్ట్రాన్ని బాగుపరిచేది నేనే అంటున్నారు. పోయినసారి వీటినే చెప్పాడండి. అంటే అతను నమ్మే పరిస్థితి లేదు ఇక. అవునా కాదా? ఆయన చెప్పాడు ఏ పథకాలు సరిగా చేయలేదని, అన్ని ఇవ్వలేదని వ్యతిరేకత వచ్చి వైసీపీకి వేశారు. మనం ఎవరు మంచి చేసినా వాళ్ళ గురించి చెప్పుకోవాలి. మనకేమి వాళ్ళ మీద కోపం ఏం లేదు.